మిగతా అప్డేట్స్ చూద్దాం. టీఆర్ఎస్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతోందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. తొలిసారిగా ఖమ్మం జిల్లాలో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. స్వరాష్ట్రంలో రెండో ప్లీనరీ జరుపుకుంటున్నామన్న ఈటెల గతంలో లాగా కాకుండా 4000 మంది సుశిక్షితులైన ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 42 లక్షల మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించామని ఈసారి దానిని రెన్యువల్ చేయిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి సారథ్యంలో నాయకత్వంలో 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలో అడుగుపెట్టేటువంటి సభని ఖమ్మం జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. 14 సంవత్సరాల కాలంలో గమ్యాన్ని ముద్దాడి తెలంగాణ ప్రజల కలల్ని సాకారం చేసినటువంటి పార్టీగా తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా పోరాటం చేసిన పార్టీకే పట్టం కట్టాలని అధికారం అప్పచెప్పాలన్నటువంటి భావనతో 2014 జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ పగ్గాలు కూడా చేపట్టడం జరిగింది. మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి కృతనిశ్చయంతో పనిచేస్తున్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పటికే మేనిఫెస్టోలో రాసుకున్న అంశాలని 90% అమలు చేసి ఇంకా 10% అంశాలని అమలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉండి దీంట్లో ఈ దఫా 4000 సుశిక్షితులైనటువంటి మా డెలిగేట్స్తో ఈ సమావేశం జరగబోతోంది. ఖమ్మంలో గతంలాగా వేలాది మందితో జరపడం కంటే కొంత సమగ్రమైన చర్చ జరగాలి. ఇవాళ ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఇంతమంది సభ్యులతోటి మా సభ్యత్వం 50 లక్షల పైబడి దాంట్లో దాదాపు 42 లక్షల మందికి ఇన్సూరెన్స్ స్కీమ్ మేము గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ చేసాం. పనిచేస్తున్న కార్యకర్తకు ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్ల మీద పడద్దని చెప్పి భావించి ఇవాళ అలాంటి వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్ చేసి దాదాపు 400 నుంచి 500 మంది సభ్యులు చనిపోతే ప్రమాదవశాత్తు ఇవాళ 2 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకున్న పార్టీ మా పార్టీ. కార్యకర్తల క్షేమం, కార్యకర్తల యొక్క భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని దేశంలో మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మా కార్యకర్తలకి ఖచ్చితంగా ఆ పాలసీ రెన్యువల్ చేయబోతున్నాం. ఇంకా కొత్త సభ్యులు ఉంటే యాడ్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రీమియం కడుతున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.